హాయ్ ఫ్రెండ్స్, ఇది మంగళగిరి అతి ఎత్తైన గాలి గోపురం ఆంధ్రప్రదేశ్లో. చాలా ఎత్తైంది. ఇక్కడ దాని ఎదురుగా మొక్కలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయంటే అక్కడ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత చక్కగా ఉన్నాయి. చూడచక్కని దృశ్యం. మొక్కలు చాలాసేపు చూయించా. చూడండి, అది ఏదో కందగడ్డలాగా ఉంది, చూడటానికి భలే ఉంది. ప్రకృతి అందాలే గొప్పవి. ఇది పింగాణి ఉంది గాలి గోపురం ఎదురుగే. ఎంత పాతదంటే కొన్ని దశాబ్దాల హిస్టరీ ఉంది. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు హిస్టరీ. నరసింహస్వామి మీకు చెప్పాను ముందుగే, కొండల మీద ఒక వీడియో తీసా, అక్కడికి వెళ్తానని చెప్పాను మీకు. ఇదే గాలిగోపురం. అప్పుడు కొండ మీద కనిపించింది కదా. ఒక్క పెయింటింగ్ లేదు, కానీ చాలా చక్కగా ఉంది గాలిగోపురం. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. నార్మల్ డేస్లో ఇలా ఉందంటే ఇంకా భక్తి డేస్లో ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో. సంక్రాంతి దగ్గరకు వస్తున్న టైం కదా, అందుకే జనాలు సరుకులు కొనడానికి ఎక్కువగా తిరుగుతున్నారు. ఇది కూడా నరసింహ అవతారం, నరసింహస్వామి గుడి. మూసేసి ఉంది, లేకపోతే వీడియో తీసేవాడిని గుళ్ళో కూడా ఎలో ఉంటే. కానీ పై కొండ ఎలో లేదు నరసింహుని. అదిగో వెంకటేశ్వర స్వామి నామాలు, విష్ణుమూర్తి, శంఖం. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ మూసేసి ఉంది. టైం పట్టిద్ది అన్నారు, లేకపోతే వెయిట్ చేసేవాడిని. చూడండి, తిరునాళ్ళలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చక్కగా బొమ్మలు, మాస్కులు చాలా బాగున్నాయి. అది నరసింహుడు కూడా మాస్క్ ఉంది. మొత్తం చుట్టూ ప్రకారాలు గాలిగోపురం ఉంది. అన్ని వైపులా, అటు ఇటు చూసిన తూర్పు, మన ఉత్తరం, ఇది తూర్పు. ఈ గాలిగోపురం మంగళగిరి తెలుసు కదా, ఆ కొండ మీద షూట్ చేశాను కదా, ఆ కనిపించే కొండ మీద షూట్ చేసా ఒక వీడియో. ఓల్డ్ వీడియోస్ ఉంటాయి. అక్కడ రథం ఉంది. ఏదన్నా స్పెషలైజేషన్ రోజు కళ్యాణం చేసినప్పుడు ఊరేగించడానికి రథం ఉత్సవం కూడా ఉంది. మొత్తం గుళ్ళో ఎవరు రాకటానికి ఇనపంతో ఇది కట్టారు, లేకపోతే రోడ్డు మీదకి నడుస్తారని, గుడికి ఎదురుగా నడుస్తున్నారని అది కట్టాను, వాల్ లాగా. చాలా క్లీన్గా ఉంది, శుభ్రంగా ఉంది, చాలా శుభ్రంగా ఉంది సిటీ. విజయవాడ మ్యాక్సిమం ఒక అనుకునే ఉంటుంది, సగం కలిసే ఉంటుంది మంగళగిరి. ఇప్పుడు రాజధాని కదా, ఎలాగో విజయవాడ ఇంకా డెవలప్ అయింది. గుడి గాలిగోపురం మటుకు వదిలేలా బుద్ధి కావట్లేదు, అంత చక్కగా ఉంది. కానీ పెయింట్ లేదు. కానీ ఓల్డ్ కదా, ఓల్డ్ దేవాలయం కదా, చూడ చక్కగా ఉంది. ఎదురుగే రోడ్డు, ఇటు రోడ్డు. చూద్దాం రథోత్సవం ఎలా ఉందో చూద్దాం. విగ్రహం, రథం మొత్తం మూసేశారు. ఎప్పుడు కళ్యాణం అప్పుడు తీస్తారేమో. ఆటోలు భయంకరంగా, ట్రాఫిక్ మటుకు బాగుంది ఫ్రెండ్స్, అందుకే షేక్ అవుతుంది వీడియో కూడా. మనం వీడియో చూసుకుంటే వీళ్ళు గుద్దిస్తారు, మళ్ళీ ట్రాఫిక్ జామ్. రథోత్సవం, నామాలు, శంకు చక్రాలు, చూడచక్క కమలాలు, లక్ష్మీ సింబల్. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందండి, సంక్రాంతి కదా, ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. చిన్న గుడి కాదు, ఓపెన్ ప్లేస్, ఏదో పార్కింగ్ అంటుంది మేబీ. చూద్దాం. అక్కడ కూడా ఏమన్నా శివుడు ఉంటాడు. మన ప్రతి వీడియోలో శివుడు లింక్ అయి ఉంటుంది ఎందుకు.
శివుడే ఉన్నట్టున్నాడు అక్కడ కూడా. శివుడే నిలబడి ఉన్నాడు. దూరంగా ఉన్నాయి. పంపిస్తారో లేదో, ఎలా ఉందో లేదో చూద్దాం. ఎలా ఉంటే బాగానే ఉంటుంది. అది ఆ కొండ కనపడుతుంది అక్కడ. ఓల్డ్ వీడియోస్ అక్కడే షూట్ చేశారు. నంది, శివుని వాహనం. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. మరొక నంది. నందులు కట్టారు ఈ ద్వారం. నంది మీద కట్టాడు. సో ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, అందుకని నిర్మించుంటారు. శివుడు ఉంటే నంది ఉంటుంది, దాదాపుగా ఉంటుంది. ఎందుకంటే అది కనిపించేది ఇంకో గాలి గోపురం నరసింహ. ఇది ఓల్డ్ గోపురం. ఆంధ్రప్రదేశ్లోనే గాలి గోపురం చాలా పెద్దది, అతి పెద్దది. శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు. ఇది వాహనాలు బాగున్నాయి, సందు లేకుండా వస్తున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది గాలి గోపురం కానీ కొత్తది, రంగులు వేసారు, బాగుంది చూడటానికి. ముగ్గులు పోటీ అక్కడ జరుగుతుంది. జనాలు కనిపిస్తున్నారు కదా. ఆ చిన్నపిల్లలు చూడండి, నాట్యం చేస్తున్నారు అక్కడ. భరతనాట్యం. భరతనాట్యం అంటే భారతదేశ సంస్కృతి వైభవం. గాలి గోపురం మటుకు కలర్ ఉంది, భలే ఉంది చూడటానికి. అది పురాతనమైంది, ఇది కొత్తది. ట్రాఫిక్ మొత్తం పెట్టేశారు రోడ్డు మీద. చూద్దాం ఎంత బాగుందో ఇది కూడా. నరసింహుని గుడి. ఆ కొండ మీద ఒకటి, పైన ఒకటి, విడిగా ఒకటి, కింద ఒకటి. చూడండి అక్కడ ఏముంది, అమృతం చిలుకుతారు కదా దేవతలు. సముద్రం పడి నాగరాజుతో చిలుకుతారు, అప్పుడే అమృతం పుట్టిద్ది. అదే ఆ గాలి గోపురం సింబల్ అదే. అక్కడ ఉంది, బొమ్మలు చిత్ర రూపంలో ఉన్నాయి. అసలు ఎంత చక్కగా కొలత ప్రకారం ఉంటుందో చూడండి గాలి గోపురం. పైనుంచి కింద దాకా. అదిగో నరసింహుడు. జై నరసింహ, జై నరసింహ. ఎంటీ ప్లేస్, ఖాళీగా ఉంది. మండపం, మొక్కలు, ఆక్సిజన్ ఆగిపొట్టు మొక్కలు. అది ఓల్డ్ గాలి గోపురం, ఇది కొత్త గాలి గోపురం. అసలు ఏమాత్రం వంకర కానీ స్ట్రైట్ లైన్ ఉంది. అది భారతీయ ఆర్కిటెక్ట్ గొప్పతనం. చాలా పురాతనమైన చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కట్టడానికి. ఒక కొలత ప్రకారం నీట్గా చక్కగా ఉంది. చాలా పెద్ద మొక్క అది. ఇక్కడ ఏదో సంబరాలు జరుగుతున్నాయి మరి. ఇక్కడ కూడా ముగ్గులు పోటీ అని అనుకుంటా. జనాలు ఉన్నారు బాగా. కార్సు, బైక్ సందు లేవు. సంక్రాంతి టైం కదా, అందుకని హెవీగా ఉన్నారు. చాలా బాగుంది. వైర్ల మటుకు ఒక పద్ధతి ప్రకారం లేవు, ఎట్టబడితే అట్టున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి. బ్యానర్ ఉంది, చూద్దాం. ఫంక్షన్ హాల్ అట. ఏదో ఫంక్షన్ జరుగుతుంది. జెండాలు ఉన్నాయి, కాషాయ జెండాలు. ఇది స్ట్రైట్కి వెళ్తే బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్. పెద్ద మీరు ఆటోలు రిక్షాలు ఎక్కక్కర్లా,
వాకబుల్ డిస్టెన్స్ ఇది గుడి. బస్ స్టాండ్కి దగ్గరే. అది కూడా చూపిస్తాను మీకు. బస్ స్టాండ్ కూడా చూపిస్తా. మొత్తం నడిచి తిరుగుతున్నా నేను, అందుకే కొంచెం వీడియో షేక్ అవుతుంది అప్పుడు. ఒక ముఖద్వారం ఏదో కట్టినట్టు చూద్దాం, స్లోగా చూద్దాం. ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు ఏదో. కొబ్బరి చెట్లు, చాలా ఓల్డ్ మంగళగిరి, చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత పురాతనమైందో. నల్లగా మాడిపోయింది బిల్డింగ్, చాలా పురాతనమైంది. రీకన్స్ట్రక్షన్ చేయాలి బిల్డింగ్. సింహాలు ఉన్నాయి ద్వారంపాల. ఈ నరసింహ అడ్మినిస్ట్రేషన్ ఇదివరకు అడ్మినిస్ట్రేషన్ ఉండేవారు ఉంటుంది. అందుకే బాగా పురాతనమైంది కదా, చరిత్ర ఉంది, చాలా పురాతనమైన చరిత్ర. బుక్ కోసం వెతికి, అది హిస్టరీ ఏమన్నా బుక్ దొరుకుతుందని. ఎక్కడ కనిపించలే, బుక్ స్టాల్ ఎక్కడ కనిపించలే, లేకపోతే వివరించేవాడిని. అది ద్వారం. నరసింహుడు బొమ్మ ఉంది, కనిపిస్తుంది దూరంగా. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. కనిపించకపోతే చాలా దగ్గరికి వద్దు, చూద్దాం. మొత్తం హోటలు అన్నీ ఉన్నాయి. హోటలు, ఇల్లు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి. అది నరసింహ గుడి. మండపం. ఇది మెయిన్ రోడ్. ఇక కనిపించేది మెయిన్ రోడ్డు మంగళగిరికి. అది కనిపిస్తుంది, అదే మెయిన్ రోడ్డు. ఇంకొంచెం అవతలకు పోతే బస్ స్టాండే, వెతుక్కోకర్లా మన. చూడండి నరసింహుని బొమ్మ. ఇది గుడికి దారి. ఆర్చి ఉంది, ఆర్చికి పానీపూరి, చిరుతిండ్లు. ఇది మెయిన్ రోడ్డు మంగళగిరికి. ఆ పక్కనే బస్ స్టాండ్ ఉంది. ఎంత 5 minutes అంతే, 5 minutes వేరియేషన్ అంతే. చక్కగా ఉంది. పక్కనే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, వెతుక్కోవక్కర్లా. ట్రాఫిక్ చూసుకోవాలి కదా మనకి, అందుకే కొంచెం వీడియో షేక్ అవుతుంది ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. ట్రాఫిక్ చూసుకోవాలి, వీడియో షూట్ చేయాలి కదా, కొంచెం ఇబ్బంది ఉంటుంది. సెకండ్ సందులోకి ఈ మోత ట్రాఫిక్. అది చక్కగా ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడే. ఆటోలో బాగానే తిరుగుతుంది, కానీ ఆటో అంత అవసరం లేదు, చాలా దగ్గరే గుడి. నేను ఫస్ట్ టైం వచ్చాను మంగళగిరి. నేను ఇప్పుడు దాకా మాకు దగ్గరే, కానీ ఒక 50 kilometers ఉంటుంది, ఒక 60 kilometers. విజయవాడ వచ్చాను కానీ ఇన్నిసార్లు మంగళగిరి రాలే ఇప్పుడు. కానీ అంటుకొని ఉంటాయి జంట నగరాల. హైదరాబాద్ ఎలా ఉంటుందో సికింద్రాబాద్ అట్లా మిక్స్ అయిపోయింది. ఎప్పటికైనా ఇది హైదరాబాద్ అంత రేంజ్కి వెళ్తుంది. జీబ్రా క్రాసింగ్ దాటుతున్న నాయకులు బొమ్మలు. అది బస్ స్టాండ్, కనిపించేది బస్ స్టాండ్. ఇక వాకబుల్ డిస్టెన్స్. ట్రాఫిక్ సందు ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండదు. ట్రాఫిక్ ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది. అది కనిపించేది బస్ స్టాండ్. కనిపిస్తుందా బస్సు, ఆర్టీసీ బస్సు కనిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదిగో బస్ స్టాండ్. మంగళగిరి బస్ స్టాండ్ చాలా చిన్నది, భవిష్యత్తులో చాలా పెద్దది అవుతుంది.
ఇది బస్సు బయలుదేరుతుంది. ఇది బస్సు ఇది